ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలి రామకృష్ణ తన ఇంటి వెనుక ఉన్న తోటలోని మొక్కలకు నీళ్లు పోయలేక ఇబ్బంది పడుతుంటాడు. బావిలో నీరు చాలా లోతుకి వెళ్ళిపోయింది. తోటంతా ఎండిపోతుంది. అది చూసి ఆయన మనసు ఎంతో బాధపడుతుంది. అదే సమయంలో ముగ్గురు దొంగలు రామకృష్ణ ఇంటిపై కన్నేశారు. ఆయన ఇంట్లో చాలా బంగారం నగలు ఉంటాయని భావించారు. చీకటి పడగానే గోడ దూకి తోటలో దాక్కున్నారు. రామకృష్ణ ఆ దొంగలను గమనించాడు. కానీ భయం నటించకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. రామకృష్ణ గట్టిగా తన భార్యను పిలిచి ఇలా అన్నాడు. ఏమి, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. మన దగ్గర ఉన్న నగలు బంగారం అన్నీ ఒక పెద్ద పెట్టెలో పెట్టి భద్రంగా మన తోటలోని బావిలో పడేద్దాం. అప్పుడు దొంగలు వాటిని కనిపెట్టలేరు అని అంటాడు. ఇది విన్న దొంగలు సంబరపడిపోయారు. శ్రమ లేకుండా బంగారం బావిలోనే దొరుకుతుంది అని అనుకున్నారు. అప్పుడు రామకృష్ణ ఒక పాత ఇనుప పెట్టిలో బరువు కోసం రాళ్లను నింపి తన భార్య సాయంతో కష్టపడి మోసుకుంటూ వచ్చి దొంగల ముందే బావిలో ధబీలుమని పడేశాడు. ఆ తర్వాత హాయిగా నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. దొంగలు వెంటనే బావి దగ్గరకు వెళ్ళారు. కానీ బావిలో నీరు ఎక్కువగా ఉంది. పెట్టె అందడం లేదు. అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. బావిలోని నీటిని తోడి బయట పోస్తే పెట్టె కనిపిస్తుంది అని. దొంగలు రాత్రంతా కష్టపడి బావిలోని నీటిని తోడి తోటలోకి వదిలారు. ఆ నీరంతా కాలువల ద్వారా వెళ్ళి ఎండిపోయిన మొక్కలన్నింటినీ సమృద్ధిగా చేరింది. తెల్లవారుజామున బావి అడుగున ఉన్న పెట్టెను బయటకు తీసి తెరిచి చూస్తే అందులో కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. దొంగలు ఆశ్చర్యంలో ఉండగానే రామకృష్ణ అక్కడికి వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. ధన్యవాదాలు మిత్రులారా. రాత్రంతా కష్టపడి నా తోటలోని మొక్కలన్నింటికి నీళ్లు పోశారు. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని. రామకృష్ణ తెలివితేటలకు దొంగలు తలదించుకొని అక్కడి నుంచి పారిపోయారు. శ్రీకృష్ణదేవరాయలు గారికి ఈ విషయం తెలిసి రామకృష్ణ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.